ఈ ప్యాలెస్ లోనే చాలా సూపర్ హిట్ మూవీల షూటింగ్ జరిగింది. వెల్కమ్ టు ఎపిసోడ్ 3 ఆఫ్ మైసూర్ డైరీస్. చాలా సినిమాల్లో చూపించిన ఈ వైట్ ప్యాలెసే లలిత మహల్ ప్యాలెస్. దీన్ని మైసూర్ మహారాజా 1921 లో బ్రిటిష్ వైస్ రాయ్ కోసం స్పెషల్ గా నిర్మించారు. ఇది ఇప్పుడు ఒక హెరిటేజ్ హోటల్. ఇక్కడ మనం కూడా స్టే చేయొచ్చు. ఈ మహల్లోకి అడుగు పెట్టగానే మనకు ఒక రాయల్ ఫీలింగ్ వస్తుంది. మార్బుల్ ఫ్లోర్స్ తో, పెద్ద పెద్ద స్టెప్స్ తో, ప్రతి మూల ఒక సినిమాటిక్ ఫీల్ లా అనిపిస్తుంది. మొత్తం మహల్ అంతా వైట్ కలర్ లో ఉండటం వల్ల దీన్ని వైట్ ప్యాలెస్ ఆఫ్ మైసూర్ అని కూడా పిలుస్తారు. అంతేకాదు, సెకండ్ వరల్డ్ వార్ టైంలో బ్రిటిష్ ఆఫీసర్స్ ఇక్కడే స్టే చేశారట. మరి మీరు కూడా ఈ రాయల్టీని ఫీల్ అవ్వాలి అనుకున్నట్లయితే మైసూర్ వెళ్ళినప్పుడు ఈ లలిత మహల్ ని విజిట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఉన్న లిఫ్ట్ లో కూడా ఒక రాయల్ సోఫా ఉంటుంది కూర్చుని వెళ్ళడానికి. అంటే ఈ ప్యాలెస్ అంతా అంత రాయల్టీగా ఉంటుందన్నమాట. ఇది మన మైసూర్ డైరీస్ సిరీస్ లోని ఎపిసోడ్ 3. నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం మైసూర్ వెళ్ళి మైసూర్ పార్క్ గురించి తెలుసుకోకపోతే ఎలా చెప్పండి. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మైసూర్ పార్క్ గురించి చూసేద్దాం. Until then, stay tuned.